ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పీపీపీ విధానంలో 200 మెడికల్ సీట్లు అదనంగా వస్తాయన్నారు మంత్రి సత్యకుమార్. పీపీపీ విధానం అమలు చేస్తే చరిత్ర హీరోలుగా మిగిలిపోతారని కౌంటర్ ఇచ్చారు బొత్స. అధ్యక్ష ఇవాళ అది మేనేజ్మెంట్ కోటాలో, అదే విధంగా 85లో 15% ఎన్ఆర్ఐ కోటాలో పోయేది అధ్యక్ష. కానీ ఇప్పుడు మేము తీసుకొస్తున్న దాంట్లో మేము తీసుకొస్తున్న దాంట్లో పీపీపీ మోడల్లో అధ్యక్ష ఆల్ ఇండియా కోటా ఉండదు అధ్యక్ష. 50% కన్వీనర్ కోటా ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనుకునే మెరిట్ కలిగిన విద్యార్థులకి, పేద విద్యార్థులకు అందించడం కోసం సీట్లు తీసుకొచ్చాము అధ్యక్ష. 200 సీట్లు ఇంటేక్ ఉంటే 15 సీట్లు గత ప్రభుత్వం తెచ్చిన పాలసీ కన్నా ఎక్కువ తీసుకొచ్చే విధంగా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కానీ పీపీ మొదలు పెడితే చరిత్ర హీరోలుగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతారు అధ్యక్ష. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం అది అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇది పేదవాడికి మోసం, పేదవాడికి నష్టం జరిగే విధానం. ఇది పేదవాడికి నష్టం. నేను అంకెల్లోకి లెక్కల్లోకి పోను, కానీ 10,000 కోట్లు కాకపోతే 20,000 కోట్లు అవుతాయి. ప్రజారోగ్యంకి మనం ఖర్చు పెడితే బడ్జెట్లో ఎంత శాతం ఖర్చు పెడుతున్నాం, ఆ శాతం ఖర్చు పెడుతున్న బాధ్యత మ్యాండేటరీగా మనకు లేదా? దాన్ని మనం ఫాలో అవుతున్న బాధ్యత మనకు లేదా ప్రభుత్వాలకి?